హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అప్సియోస్ ఛానల్. ఈరోజు చాలా మంచి వీడియో అండి. మన హైదరాబాద్ లోని ఇండియన్ రైల్వేస్ లో చర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఎందుకంటే చాలా మంది రైల్వే ప్రయాణం చేయాలనుకుంటారు, చాలా మందికి ఇష్టంగా ఉంటది. అయితే మనము ఈ రోజు ప్రతి ఆదివారం రోజు రాత్రి 8:45 చర్లపల్లి నుంచి హజరత్ నిజాముద్దీన్ న్యూఢిల్లీ వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉంది. ఈ రోజు మనము ప్రయాణం జర్నీ చేయబోతున్నాము హజరత్ నిజాముద్దీన్ కి. అయితే ఏ విధంగా ఉంది ట్రైన్, ఏ విధంగా సీట్స్ అనేటువంటివి ఉన్నాయి, రిజర్వేషనా స్లీపర్ అనేటువంటిది వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాము. ఎందుకంటే చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు S15 చూడండి, ఈ యొక్క బోగీలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. S1 నుంచి S20 దాకా ఉన్నాయి ఇక్కడ బోగీలు మొత్తము. S14 మన బోగి వచ్చేసి S14 దగ్గరకు అయితే నేనైతే వచ్చేసాను. అయితే లోపలికైతే వెళ్దాము. సీట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి, ఆ సీట్లలో మనం కూర్చోగలమా లేదా అనేది కూడా ఇక్కడ మనం చూడబోతున్నాము. లోపలికైతే వెళ్తున్నాను ట్రైన్ లోపలికి. సీట్లు చూసుకుంటే చాలానే మంచిగానే ఉన్నాయి. అక్కడ మనకి ప్రయాణికులు కూడా కూర్చొని ఉన్నారు, అది కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ప్రయాణికులు కూడా అక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారు. ఇక్కడ పైన కూడా వచ్చేసాం చూడండి, మనకి 3 సీట్స్ అన్నమాట. ఇక్కడ ఒక్కొక్కటి రిజర్వేషన్ ఉంటది. సో కాబట్టి ఒక్కొక్క రిజర్వేషన్ టికెట్ వచ్చేసి 715 రూపాయలు ఉంది. ఇక్కడ మన సీట్స్ కూడా చూసుకుంటే 27, 26, 25 ఒకటి, అదేవిధంగా రెండోది 30, 29, 28. అయితే మావి మధ్యలో సీట్స్ అనమాట. 3 సీట్లు ఉన్నాయి కదా ఇక్కడ మనకు 32, 31. ఇక్కడ మధ్యలో సీట్లో మనవి ఉన్నాయి 29, 28 కాబట్టి రెండు అనేటువంటి ఇక్కడ ఉన్నాయి, అవి అక్కడ ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రైన్ హజరత్ నిజాముద్దీన్, ఈ మన టైం కూడా చూసుకుంటే 10:20 అవుతుంది. యాక్చువల్ కరెక్ట్ టైం వచ్చేసి మన చర్లపల్లిలో 8:25 చర్లపల్లి టు హజరత్ నిజాముద్దీన్ అక్కడ బోర్డు కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు చూడండి, ప్రయాణం చేసే వాళ్ళు కూడా హాయ్ అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు నేను చూపించాను. S12 ప్రతి ఒక్కటి మనం చూసుకుంటే ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ రిజర్వేషన్ కూడా చూస్తున్నాం చూడండి, ఈ విధంగా రిజర్వేషన్ కూడా ఉంటది. ఇక్కడ మేము కూడా కూర్చున్నాం ట్రైన్ లో, చాలా హ్యాపీగా జర్నీ చేయబోతున్నాము. చర్లపల్లి నుంచి ఈజీగా హజరత్ నిజాముద్దీన్ వరకు మనం చూసుకున్నట్లయితే ఈజీగా ఒక్కొక్క స్టేషన్ ఏ స్టేషన్ ద్వారా ఆగుకుంటూ వెళ్తుంది కూడా, అది కూడా క్లియర్ గా చూద్దాము. చర్లపల్లి ఫస్ట్ స్టేషన్, అదే విధంగా కాజీపేట జంక్షన్ రెండో స్టేషను, రామగుండం మూడో స్టేషను, మంచిర్యాల్ 4వ స్టేషను, బెల్లంపల్లి 5వ స్టేషను, శ్రీపూరు, అదేవిధంగా నాగ్పూర్ జంక్షన్, భూపాల్ జంక్షన్, ఆగ్రా వెళ్ళాలనుకుంటే కూడా ఇదే ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, ఆగ్రా కోట్. అదేవిధంగా లాస్ట్ జంక్షన్ వచ్చేసి మనకు హజరత్ నిజాముద్దీన్ జంక్షన్. ఈ యొక్క ప్రయాణం అయినటువంటిది 3 రోజులు ఉంటదండి. ఒక్క రోజు కాదు, 3 రోజులు ఉంటది. ఒక్కొక్క రోజు ఈజీగా మనము ఈ రోజు ఆదివారం కాబట్టి రాత్రి మనము 8:25 మనకి ఎక్కినట్లయితే 2 రోజుల తర్వాత హజరత్ నిజాముద్దీన్ లో మనము ఉదయం 5 గంటలకు దిగుతాము. సో కాబట్టి మీరంతా చూడండి ఏ విధంగా ఉంది ట్రైన్ అనేటువంటి చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్లాట్ఫారం కూడా చూసుకుంటే 8 ప్లాట్ఫారం మీద, చర్లపల్లిలో మనకి 9 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి, ఇక్కడ 8 ప్లాట్ఫారం మీద ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ లైట్స్ గిట్స్ అన్ని చాలా బాగున్నాయి. S13 ఇక్కడ ఇంకొక ట్రైన్ కూడా ఆగి ఉంది. ఇక్కడ మనకి ఫుడ్ కూడా తినడానికి కూడా ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఫుడ్ కూడా మనకి వస్తూనే ఉంటది, బిర్యానీ వస్తుంటది. ఇక్కడ మనం చూసుకోవడానికి ట్రైన్ 10:45 ప్లాట్ఫామ్ నెంబర్ 8 చర్లపల్లి నుంచి హజరత్ నిజాముద్దీన్ స్పెషల్ ట్రైన్, హజరత్ నిజాముద్దీన్ స్పెషల్ ట్రైన్ అని కూడా అక్కడ మనకి టైం కూడా ఇవ్వడం జరిగింది. 10:45 ప్లాట్ఫారం నెంబర్ 8 మీద ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా వస్తుంటాయి చూడండి, బిర్యానీ అని, అదే విధంగా మనకి స్నాక్స్ తినడానికి అని, రాత్రి మనకి వాటర్ బాటిల్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అయితే ఇంకొకటి ఇక్కడ ఏంది అంటే, మనకు నాగపూర్ దాటిన తర్వాత ఏం రావండి వాటర్ బాటిల్స్, అవి రావు. మనం ఎక్కువగా వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళడమే, ఈ ట్రైన్ జర్నీ చేయడమే మంచిది. చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి, చూస్తున్నారు కదా ఎంత చాలా బాగుందండి. ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను, ఎయిర్పోర్ట్ లాగా ఉంది. కొత్తగా జర్నీ చేసినట్లుంది న్యూఢిల్లీ వరకు. 4-5 మంది కలిసి ట్రైన్ జర్నీ చేస్తే హ్యాపీగా అందరం కలుసుకుంటూ ఆనందంగా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ట్రైన్ అయితే బయలుదేరిపోయింది, చూస్తున్నాం కదా. 10:45 కరెక్ట్ టైం కి లేట్ అయింది, బట్ కరెక్ట్ టైం కి ఇక్కడ మనకి ట్రైన్ చర్లపల్లి రైల్వే స్టేషన్ లో అయితే మనకి కదిలిపోయింది. ఇక ఆల్రెడీ అక్కడ ప్రయాణికులు కూడా లైటింగ్ కూడా వేసేసాడు. మనకి మన స్టేషన్ మాస్టర్ లాస్ట్ లో ఉన్నాడు కదా,
ఆయన కూడా మనకి గాడ్ అంటాము. గాడ్ కూడా ఇక్కడ వేసేసాడు. 8th ప్లాట్ఫామ్ అక్కడ బోర్డు కూడా మనకు కనిపిస్తూ ఉంది. అది కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి మీరు కూడా రైల్వే ప్రయాణం చేయాలనుకుంటే టైం చూడండి, 10 గంటల 46 నిమిషాలకు బయలుదేరిపోయింది హజరత్ నిజాముద్దీన్ ట్రైన్, చర్లపల్లి టు హజరత్ నిజాముద్దీన్. సో మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటే చాలా మంచిగా ఉంటుంది ట్రైన్ జర్నీ. సో ఇంతకు ముందు వీడియోలు కూడా చెప్పాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.